హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ ఆఫ్ మామ్. ఈరోజు మన వీడియోలో టిఫిన్ సెంటర్ స్టైల్లో మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా ఉప్మా ఈజీగా ఎలా చేయొచ్చో నేను ఈ వీడియోలో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో దీనికి కావాల్సిన మన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూసుకుందాము. మనకి ఉప్మా రవ్వ, ఇది బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వ నేను 1 కప్ తీసుకున్నాను. అండ్ దానికి ఉల్లిగడ్డలు ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను, 2 పచ్చిమిర్చిలు తీసుకున్నాను, అండ్ ఒక ఆలుగడ్డ తీసుకున్నాను. కొంచెం గోబీ ఉంటే గోబీ వేసేసాను. అండ్ మన దగ్గర గ్రీన్ బఠానీ కానీ లేదంటే క్యారెట్ ఏది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఇదే ఉంది కాబట్టి ఇవే వేస్తున్నాను. సో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చు అనమాట. సో ఒక కడాయి పెట్టుకోవాలి. కొంచెం కడాయి వేడయ్యాక దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనము కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఉప్మా కాబట్టి మనకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే తినబుద్ధి అవుతుంది అనమాట. సో ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. కొంచెం ఆవాలు జీలకర్ర కాలాక మనం దాంట్లో కోసిపెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చీలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత అండ్ ఒక చిన్న టిప్పు, మనము ఉప్మాలోకి ఉల్లిగడ్డలు కొంచెం పెద్ద పెద్దగా కోసుకోవాలన్నమాట. మనం సన్నగా కోసుకోవద్దు. కొంచెం పెద్ద పెద్దగా కోసుకుంటే ఉప్మాలో చూడడానికి బాగుంటుంది, ప్లస్ తినేటప్పుడు కూడా కొంచెం మంచిగా వస్తుందన్నమాట నోటికి. సో ఇలా కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం బ్రౌన్ కావద్దు, కొంచెం ఇట్లా ఫ్రై కావాలి, పచ్చివాసన పోయేలాగా. దాని తర్వాత మనం కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం ఎల్లిగడ్డ, కొంచెం పసుపు అది ఆప్షనల్ అండి. కొంతమందికి ఎల్లో కలర్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి వైట్ కలర్లోనే ఇష్టం ఉంటుంది. సో మీ ఇష్టం, అది పసుపు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో నేనైతే పసుపు వేసాను అనమాట, మీ ఇష్టం అది. అండ్ మనం కోసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ వేసాను. ఆలుగడ్డ వేసుకున్నాక తర్వాత దాంట్లో కాలీఫ్లవర్ వేసేసుకోవాలి, టమాటా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అన్ని కూరగాయలు మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని దాన్ని ఒక 2 to 3 మినిట్స్ అలాగే వదిలేసానంట. వదిలేసాక అది కొంచెం ఉడుకుతుంది అనమాట, మంచిగా కొంచెం ఆయిల్లో ఉడుకున్నట్టు అవుతుంది. సో అలా ఉడికిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు కొంచెం ఆయిల్లోనే ఒక 40% కూరగాయలన్నీ ఉడికిపోతే మనకి ఉప్మా వేసాక కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట. దీంట్లోకి నేను ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఎందుకంటే కొంచెం స్పైసీగా కావాలని చెప్పి కొంచెం కారం వేసాను. కారం మీ ఇష్టం, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు, మీకు ఇష్టం లేకపోతే కారం వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో నేను పసుపు వేసాను కాబట్టి మరీ ఎల్లో కాకుండా కొంచెం కారం ఎక్కువ వస్తుందని చెప్పి కారం పొడి వేసాను. సో అది ఆప్షనల్, పసుపు అండ్ కారం ఆప్షనల్ అనమాట, మీ ఇష్టము. సో ఇప్పుడు కొంచెం ఉప్పు వేసాను అనమాట. మనకు ఉప్పు తగినంత, టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. సో ఎందుకంటే ఒకటే కప్పు కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. సో ఉప్పు వేసాక ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీంట్లో డైరెక్ట్ రవ్వ కలిపేసేయాలన్నమాట. డైరెక్ట్ దీంట్లోనే రవ్వ వేసేసేయాలి. రవ్వ వేసేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వెజిటేబుల్స్ రవ్వ మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట. ఆయిల్లోనే రవ్వ ఏమంటారంటే ఫ్రై అవుతుంది. ఫ్రై అయితే అది టేస్ట్ మంచిగా వస్తుందన్నమాట. మనం ఫస్ట్ ఆయిల్లోనే ఫస్ట్ నీళ్ళు పోసేసి దాంట్లో ఉప్మా వేసే బదులు ఇలా చేసుకుంటే కొంచెం టేస్ట్ మారుతుంది, ఉప్మాది టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట. సో దీంట్లోనే రవ్వ వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసేయాలన్నమాట. దాంట్లో రవ్వ మంచిగా ఉడుకుతుంది ఆయిల్లోనే. రవ్వ మొత్తం ఆయిల్ పీల్చుకుంటుంది అండ్ ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఒక కప్పు ఉప్మా రవ్వ వేసాం కదా, మనం 2 to 3 కప్స్ ఆఫ్ వాటర్ పోయొచ్చు. మనకు కొంచెం ఇది మసాలా ఉప్మా కాబట్టి కొంచెం లిక్విడ్ లాగా ఉంటేనే బాగుంటుంది. నార్మల్ ఉప్మాలాగా కొంచెం గట్టిగా ఉంటే అంత బాగుంటుంది. సో కొంచెం లిక్విడ్ లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే లేకపోతే ఉండలు ఉండిపోతుంది కదా. సో నీళ్ళు పోసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం కూరగాయలు రవ్వ అంతా మంచిగా ఉండలు అంటే కూరగాయలకి రవ్వ అంతా అంటుకోకుండా కొంచెం విడివిడిగా ఉండిపోయి మంచిగా ఉడకడానికి ఒకసారి మంచిగా కలుపుకోవాలి నీట్గా. సో మొత్తం మంచిగా కలుపుకున్నాక మనం మూత పెట్టొద్దు, దీనికి మూత పెట్టకుండా దాన్ని అలాగే ఉడకనివ్వాలి. సో ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది. సో అలా ఉడికినాక అది ఒక 50% ఉడికినాక మనం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి వెజిటేబుల్స్ కూడా మొత్తం ఉడికిపోతున్నాయి అనమాట. ఈ వాటర్లోనే వెజిటేబుల్స్ కూడా మొత్తం ఉడికిపోయి రవ్వ అది 2 ఉడికిపోయి
టేస్ట్ కలర్ మారిపోతుంది చూడండి. టేస్ట్ కూడా అంతే బాగా వస్తుంది. చూడడానికి కలర్ బాగుంది అండ్ టేస్ట్ కూడా అలాగే వస్తుంది. సో కలర్ కోసమే కొంచెం పసుపు కారం వేసుకోవడం అవుతుంది అంతే. సో అది మీ ఇష్టం. కొంతమందికి వైట్ ఇష్టం ఉంటుంది కాబట్టి వైట్. సో వాటర్ అంతా అయిపోయాక కొంచెం ఇలా లిక్విడ్గా ఉంటే మనకి తినడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇది వెజిటేబుల్ది కాబట్టి తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పి కొంచెం చూసారా మొత్తం ఉడికిపోయింది అనమాట. కూరగాయలు అయితే అన్నీ ఉడికిపోయాయి. ఉడికిపోతే మనం ఈజీగా చిన్నపిల్లలకైనా ఎవరికైనా పెడితే కొంచెం ఈజీగా తినేస్తారనమాట. వాళ్ళకి అన్ని కూరగాయల విటమిన్స్ కూడా వెళ్తాయి. సో ఎవరికైనా చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా కొంచెం ఉడికిపోతే పెద్దవాళ్ళ కోసమైనా ఈజీగా తినడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో చూస్తే కాలీఫ్లవర్ అంత ఆడు ఉంటుంది, అది కూడా ఉడికిపోయింది. సో అలా అంత ఉడికిపోతుందని ఒకసారి కొంచెంసేపు మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే దానికి 50% అక్కడ ఉడికిపోయి ఇక్కడ వాటర్ పోసాక ఇంకా 50% ఉడికిపోతుంది. సో మొత్తం ఉడికాక మీకు చూస్తే ఆయిల్ మొత్తం పైన తేలుతుంది. సో చాలా చాలా టేస్టీగా అయ్యింది. ఒకవేళ మీకు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్లో పెట్టండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నాకు ఒక లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.